ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్ గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏఈ పోస్టులను రిక్రూట్మెంట్ చేయడానికి 625 జాబ్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. తద్వారా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనేది పోస్టుల ద్వారా ప్రజలకి సేవలు చేయడానికి ఎంతో ఉపయోగకరమైన పోస్ట్ ఇది. తద్వారా గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాలు వచ్చిన కాలంలో 200 సబ్స్టేషన్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 200 సబ్స్టేషన్ల ద్వారా మెరుగైన విద్యుత్తును ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క సేవలను అందించడం కోసం ఈ ఏఈ పోస్టులను కూడా ఈ యొక్క శాఖ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తద్వారా మెరుగైన విద్యుత్తుని మెరుగైన సమాజం కోసం అందించాలని ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే దేవాదాయ శాఖలో ఏవో పోస్టులుగా కొన్ని పోస్టులను ఆనం రామనారాయణ రెడ్డి గారు అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఏవో పోస్టులు 106 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఈ ఏవో పోస్టుల ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దేవాదాయ శాఖలో మనకి ఏదైతే గుడిలో ఉన్నారో ఆ గుడికి సంబంధించిన ఆర్గనైజేషన్ చేయడానికి ఈ యొక్క ఏవో పోస్టులు ఉపయోగపడతాయి. తద్వారా ప్రజలకి సేవలు అందించడం కోసం గవర్నమెంట్ ద్వారా నిర్మించబడి యొక్క పోస్టులు ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి ఛాన్స్ ఉంటుంది. కొంత నిరుద్యోగాన్ని తగ్గించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క అవకాశాన్ని ప్రజల వద్దకు తీసుకురావడం జరుగుతుంది. కావున ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. చదువుకున్న యువత ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు కొత్త ఉద్యోగాలు పొంది ప్రజలకు సేవ చేసే మార్గంలో నడవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దేశం పట్ల అంకిత భావంతో పనిచేయండి. తద్వారా మెరుగైన సమాజం కోసం మీ వంతుగా కృషి చేసిన వాళ్ళు అవుతారు. చూస్తూనే ఉండండి అభ్యుదయ మీడియా. థ్యాంక్ యూ ఆల్.